నమస్తే. కంచికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ స్టోరీ తెలుసుకుందాం. పరమాచార్య అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒక భక్తుడికి ఇవాళ శివరాత్రి కదా! కంచిలో చాలా శివ దేవాలయాలున్నాయి. శివుడి దేవాలయాలున్నాయి. నువ్వు వెళ్ళి ఎన్ని వీలైతే అన్ని దర్శించు. నేనైతే వయసు అయిపోయింది అన్ని తీర్థాలు అన్ని దేవాలయాలు దర్శించలేను అని చెప్తున్నారంట. అప్పుడు ఆహ్, అయితే అన్నిటి దేవాలయాల్లో ఏది ప్రత్యేకమైనది అన్న టాపిక్ వచ్చినప్పుడు కచ్చపేశ్వర అనే ఒక దేవాలయం ఉంది. అది మాత్రం ఖచ్చితంగా దర్శించు అని స్వామివారు చెప్పారట. ఈ కచ్చపేశ్వర అనే దేవుడు ఉండడం వల్లే ఆ ప్లేస్‌కి కచ్చిముదూరు అని తమిళ్‌లో పేరొచ్చిందట. ఆ కచ్చిముదూరే కాలక్రమేణా కచ్చి ఏకాంబరంగా మారిందట. ఏకాంబరం ఎందుకంటే ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు కాబట్టి. ఆ కచ్చియే సాంస్క్రిట్‌లో కాంచి అని మారిందని ఆయన వివరించారట. సో, ఆ కంచి చరిత్రని ఒక 3 ముక్కల్లో అలా చిన్నగా చెప్పారట పరమాచార్య స్వామి. ఇలాంటివి ఎన్నో చక్కటి విషయాల్ని తెలిసేలా చేశారు పరమాచార్య స్వామి. ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.